ఎవరంట హెచ్చిచ్చేది తగ్గించేది? దేవుడే. దేవుడే వారి ప్రవర్తన బట్టి, వారి విధేయతను బట్టి, అనుకువను బట్టి, దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను బట్టి, దేవుని యొక్క అడుగుజాల్లో నడిచే నడవడికను బట్టి ఆయనే ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనుషులు కాదు. ఒకడు ఉన్నతంగా ఎదుగుతున్నాడు అంటే మనం అనుకుంటాం, వీడు ఏమేం చేశాడో, ఎంతెంత చేశాడో, ఎంతగా ఎదుగుతున్నాడు, అందుకే ఇంత ఆస్తి సంపాదిస్తున్నాడు, ఇన్నిగా మిద్దెల మేడలు కడుతున్నారు అనుకుంటాం. కాదు, దేవుడే అతని ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి అది హెచ్చించేటువంటి కారణం ఏందంటే అతనిలో ఉన్నటువంటి కొద్దో గొప్ప నిజాయితీ, కొద్దో గొప్ప పరిశుద్ధత, కొద్దో గొప్ప విశ్వాసం అనేటువంటిది మనం ప్రామాణికం తీసుకోవాలా. తూర్పు నుండి కానీ అంట, చదువు మరల మాట, తూర్పు నుండి అయినను పడమటు నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. అది తూర్పే కానీ పరమడే కానీ అరణ్యమే కానీ ఎక్కడి నుండి హెచ్చుదల అనగా హెచ్చింటే ఉన్నత స్థితి ఏది ఎక్కడి నుండి రాదు. ఆ ఉన్నత స్థితి రావాలి అంటే దేవుడే ఒకరిని హెచ్చించును, ఒకడిని తగ్గించు.